40 ఏండ్లు దాటిన తర్వాత చాలామంది మహిళలు ఒక మాట చెప్తారు. మేము ముందులాగా లేము. పూర్తిగా అలసిపోతా ఉన్నాము. కాళ్ళు చేతులు బలహీనంగా ఉంటున్నాయి. పొట్ట నడుము పెరుగుతా ఉంది. ఎందుకు ఇలా అవుతా ఉంది? ఇదేమన్నా వయసు ప్రభావమా అని అడుగుతా ఉన్నారు చాలామంది. ఇది వయసు ప్రభావం కాకుండా వేరే కారణం కూడా ఉండొచ్చు. నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఆ కారణం ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీటన్నింటికి చాలా సందర్భాల్లో ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. అది ప్రోటీన్ లోపం. అసలు ఈ ప్రోటీన్ అంటే ఏంటి? శరీరానికి ప్రోటీన్ అంటే మనం ఒక ఇల్లు కడితే ఇటుకలు ఎంత అవసరమో అంత అవసరం ఈ ప్రోటీన్ అనేది. మన కండరాలు, చర్మము, జుట్టు ఇవన్నీ కూడా ప్రోటీన్‌తోనే తయారవుతాయి. వయసు పెరిగే కొద్దీ అంటే ముఖ్యంగా మెనోపాస్ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా మన కండరాలు నెమ్మదిగా కరగడం మొదలవుతుంది. అందుకనే శక్తి తగ్గుతుంది, వీక్నెస్ కూడా అనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఏంటంటే ఈ వయసులో సరిపడా ప్రోటీన్ తీసుకోవడం. రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అంటే ఒక మహిళ తన బరువులో 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. 50 కేజీలు ఉన్నారనుకోండి 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. 70 కేజీలు ఉన్నారనుకోండి 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఈ ప్రోటీన్ ఎక్కడ లభిస్తుంది? ఈ ప్రోటీన్ పౌడర్లు తాగాలనా అని కూడా చాలామంది అడుగుతారు. ఇది మనం తినే ఆహారంలోనే ఉంటుంది. పప్పులు, శనగలు, పెసలు, సోయా, పాలు, పెరుగు, పనీరు, గుడ్లు, చేపలు వీటన్నింటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇవి మీరు మీ ఆహారంలో ఉండేట్టుగా చూసుకోవాలి. ఇది డైలీ అంటే నేను ఒకరోజు చికెన్ తిన్నాను సరిపోదు. ప్రతిరోజు మీరు తినే ఆహారంలో ఈ మాత్రం ప్రోటీన్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఇంకొంతమంది అడుగుతున్నారు ఈ ప్రోటీన్ పౌడర్లు అనేవి తప్పనిసరే అని. చాలామందికి మనం తీసుకునే ఆహారంలోనే ఈ ప్రోటీన్ సరిపోతుంది. కాకపోతే మనం తినే ఆహారము కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా డాక్టర్ కానీ లేకపోతే మీకు న్యూట్రిషనిస్ట్ కానీ వీళ్ళు సూచించినప్పుడు మాత్రమే ఆ కొద్ది కాలం పాటు మీరు ఆ పౌడర్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తీసుకోవచ్చు. కానీ డైలీ తీసుకోవడము అనేది అంత మంచిది కాదు, అవసరము లేదు. బట్ 40 ఏండ్ల తర్వాత మేము అన్నీ తింటున్నాము, కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాము అంటే సరిపోదు. దాంతోపాటు ప్రోటీన్ కూడా ఉండాలి. అలాగని ప్రోటీన్ మాత్రమే తీసుకుంటూ కార్బోహైడ్రేట్ అంటే మేము రైస్ తినము, చపాతీ తినము, ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటాము, దాంతో సన్నగా ట్రిమ్ముగా తయారవుతాము అంటే మీరు సన్నగా కావచ్చేమో కానీ మీ ఆరోగ్యం మాత్రం దారుణంగా దెబ్బతింటుంది. పొట్ట డైజెషను అట్లాగనే కాన్స్టిపేషన్ మొదలవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక దీన్ని ఎక్కువ తీసుకోకుండా అన్ని ఆహారంలో ఉండేట్టుగా చూసుకోవాలి. కానీ ముఖ్యంగా మనము ప్రోటీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం. అందుకని ఈ ప్రోటీన్ మాత్రం ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మీరు చూసుకుంటే మీరు ఇంకా ఒక 20-30 ఏళ్ల వరకు కూడా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండేకి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ మీ ఆహారంలో దీన్ని చేర్చుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ డౌట్లు ఉన్నా కింద కామెంట్స్లో రాయండి. ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను. ముఖ్యంగా లేటెస్ట్ వీడియోల కింద ఉన్న కామెంట్స్కి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.